ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయన తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారన్న అనుమానం కలుగుతోంది. అందుకే తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయలేక, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనలేక ఆయన ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర కేబినెట్ సమావేశానికి ఇలా వచ్చి ఆయన అలా వెళ్లిన తీరు అభిమానుల్ని భయాందోళనలకు గురిచేసింది. కేబినెట్ సమావేశానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చిన పవర్ స్టార్ అరగంట ముందే అక్కడ ఉన్నారు. ఎక్కువసేపు కూర్చోలేక తన ఛాంబర్కు వెళ్లిపోయారు. మధ్యలో లిఫ్ట్ వచ్చే వరకు నిల్చోలేక అక్కడున్న కుర్చీలో కూర్చున్నారని ప్రత్యక్ష సాక్షుల కథనం. పవన్ కళ్యాణ్ కి చిన్నతనం నుండి స్ఫూటం అనే లంగ్స్ సంబంధిత వ్యాధి ఉంది. ఇది అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ ని చాలా తీవ్రంగా ఇబ్బంది పెడుతూ వచ్చింది. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ లో ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా దెబ్బతింది. అందుకు కారణం ఈ స్ఫూటం సమస్య ఉండటం వల్లనే అట. ఫిబ్రవరి నెల నుండి పవన్ కళ్యాణ్ కి ఈ సమస్య మరింత తీవ్రమయ్యింది. దీంతో ఆయన ప్రతిరోజు ట్రీట్మెంట్ తీసుకుంటూ వస్తున్నారు. ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుట పడటం మొదలైంది. ఈ మధ్య కొన్ని కారణాలతో ట్రీట్మెంట్ కు గ్యాప్ వచ్చింది. పవన్ కళ్యాణ్ కు జ్వరం, నీరసం రావటంతో ఆయనకు తరచూ సెలైన్ పెడుతున్నారు. దానికి సంబంధించిన క్యానులాను ఆయన చేతికి పెట్టుకునే తిరుగుతున్నట్లు సమాచారం. పైగా చాన్నాళ్లుగా ఆయనకు స్పాండిలైటిస్ సమస్య కూడా ఉంది. అది ఇప్పుడు బాగా పెరిగిపోయి కూర్చోలేకపోతున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లోనూ సినిమాల్లోనూ పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దాని నుంచి ఆయన డైవర్ట్ కావడానికి వీల్లేదు. అందుకు అభిమానులు, జనసేన కార్యకర్తలు ఒప్పుకోరు. పవన్ కళ్యాణ్ లేకపోతే తమకు ఇబ్బంది అవుతుందని, దిక్కుతోచదని పవన్ అభిమానులు అంటున్నారు. అయితే వారిని ఒప్పించి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకునే ఆలోచన కూడా పవన్ కళ్యాణ్ లో ఉందని చెబుతున్నారు. కొన్ని రోజులు మంత్రి పదవి సహా అన్నిటికీ విశ్రాంతినిచ్చి విదేశాల్లో ట్రీట్మెంట్ కు వెళ్లాలని పవన్ భావిస్తున్నారు. అక్కడైతే సరైన వైద్యం, ఔషధాలు దొరుకుతాయని విశ్వసిస్తున్నారు. 2 నెలలు విదేశాల్లో చికిత్స చేయించుకుంటే అన్ని సర్దుకుంటాయని ఒక నమ్మకం ఉంది. దీనిపై 1-2 రోజుల్లో క్లారిటీ వస్తుంది. అయితే పవన్ ఆరోగ్య పరిస్థితిపై ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే అన్ని సర్దుకుంటాయని ఆయన అనుచరులు అంటున్నారు. అభిమానులు నమ్ముతారో లేదో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.